ప్రభునామానికి మహిమ కలుగును కాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరట దేవుని ప్రజలైనటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన శుభవందనాలు మరియు శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మనలను ప్రేమించి రాత్రంతా చక్కటి నిద్రను మనకు అనుగ్రహించి మరి యొక్క నూతన దినాన్ని మనకి అనుగ్రహించినందుకు మనం ఎంతైనా మన ప్రభుని స్తుతించవలసిన వారమైనాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కొరకు ప్రభు మనతో మాట్లాడాలి అనుకుంటూ ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ కృపానిధివైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. నైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభా పరలోకమన్న అనేక కార్యక్రమంలోకి నేను మమ్మల్ని మీరు నడిపించారు. నిలబడుచు ఉండగా ప్రభా, నిలబడుచున్న నేను అల్పుడును అయోగ్యులను బట్టి ఘటమును ప్రభా ఒకటి కొడును నన్ను మరుగు చేసుకోండి. నన్ను మీ సులువు చాటును మరుగుపరుచుకుని ప్రభా మీ ఏడంతల ఆత్మను అభిషేకించినైనా నాతో మాతో మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ఈ మాటలను యెషయా భక్తుడు ప్రవచనాత్మకంగా వ్రాస్తూ ఉన్నాడు. ఎవరి మాటలంటే ఇవి? దేవుని మాటలు. దేవుడు అంటా ఉన్నాడు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడలా ఏం చేయాలంట? మనము సమ్మతించాలి. దేనిని సమ్మతించాలి? దేవుని వాక్యాన్ని సమ్మతించాలి. సమ్మతించటము అనగా అంగీకరించటము. దేవుని వాక్యాన్ని మనము అంగీకరించాలి. దేవుని మాటను మనము వినాలట. దేవుని మాటము వినిన ఎడల అంటారు కదా, మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలను వినటం వలన, దేవుని ఆజ్ఞలకు లోబట్టం వలన వచ్చే ఆశీర్వాదాలను దేవుడు చాలా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు. దేవుని మాట వినటం ద్వారా మనకు దీవెన. దేవుని మాటను విని దేవుని వాక్య ప్రకారంగా మనము జీవిస్తూ ఉంటే, వాక్యానుసారంగా మనం నడుస్తూ ఉంటే అది మనకు ఆశీర్వాదమని, అది మనకు దీవెన అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో అంటారు కదా, చూడండి ఆ మాటలు మనం చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయములో అక్కడ దేవునికి మాటకు లోబడే వాళ్ళ గురించి అక్కడ మాటలు చాలా స్పష్టంగా ఆశీర్వాదాలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తారు. 28వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో అంటారు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆయన కట్టడలన్నిటినీ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే అక్కడ దీవెనలు చాలా. నువ్వు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవించబడదు అంట. చూడండి, నీవు భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే నిన్ను ఆయన హెచ్చిస్తాడట. నీవు నీ దేవుడైన యెహోవా మాట వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తిస్తాయట. అవేంటంటే, నీవు పట్టణంలో దీవించబడతావట, పొలములో దీవించబడతావట, నీ గర్భఫలము దీవించబడుతుందట, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయట. నీ గంప, నీ పిండి పిసుకు, నీ తొట్టి దీవించబడుతుందట. నీవు లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతావు, వెలుపలకు వెళ్ళేటప్పుడు దీవించబడతావట. నీ మీద పడే నీ శత్రువులను ఆయన ఒక త్రోవను నీ మీదకి వస్తే 7 త్రోవల యందు నీ మీద నుంచి ఆయన వారిని తోలి వేస్తాడట. నీ కొట్లలో నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు దేవుడు ఆజ్ఞాపిస్తాడట. దీవెనలు చూడండి, శ్రేష్టమైన దీవెనలు. నీ అంత దీవించబడిన వాడి లోకములో ఉండడు. యోబు వలె దేవుడు దీవిస్తాడు నిన్ను. యోబుకు శ్రమలు వచ్చినా యోబు దేవుని మార్గాన్ని విడిచిపెట్టలేదు, ఆయన ఆజ్ఞలను అనుసరించడం విడిచిపెట్టలేదు, ఆయన మాట వినటం విడిచిపెట్టలేదు. ఆయన మాట వింటూ ఆయన ఆజ్ఞానుసారంగా, వాక్యానుసారంగా యోబు జీవిస్తూ ఉన్నాడు గనుకనే దేవుడు యోబును మరలా 2 ఆశీర్వాదాలతో నింపాడు. ఈ రోజున మనము కూడా దేవుని మాటను మనం వినగలం. మొదటగా ఏం చేయాలట? మీరు
సమ్మతించాలి. మొదటిగా దేవుని మాటను మనం అంగీకరించాలి. దేవుని వాక్యం వైపు మన హృదయాన్ని నిలపాలి. మనము హృదయపూర్వకంగా ఆయన వాక్యాన్ని వినటానికి మనము మనస్ఫూర్తిగా అంగీకరించి ఆయన మాటలు వింటున్నప్పుడు, ఆయన మాటలు వినటం అంటే ఏదో చెవులతో వినటం కాదండి. వినాలి, విన్న వాటిని మనం గ్రహించాలి, గ్రహించిన వాటి ప్రకారం మనం నడవాలి. ఆ వాక్య ప్రకారంగా మనం జీవించాలి. అలా జీవించినప్పుడు దేవుడు మనలను నూరంతల దీవెనలతో నింపుతాడు. మంచి పదార్థములో, భూమి మీద మంచి పదార్థాలు ఉన్నాయి, చెడు పదార్థాలు. ఈ రోజున అన్ని పదార్థాలేనండి, అన్ని మంచి పదార్థాలేనండి. లోకంలో మంచి పదార్థాలుగా కనిపిస్తూ అనారోగ్యకారకమైనటువంటి తింటూ ఉన్నాం. కానీ చాలా మందికి తిండి ద్వారానే అనారోగ్యం. చాలా మందికి అనుభవిస్తున్న ఆ లగ్జరీ లైఫ్ ద్వారానే అనారోగ్యం. కానీ దేవుని మాట విన్న వాళ్ళకి శ్రేయస్కరమైన మంచి పదార్థములను, మంచి దీవెనలను, మంచి ఆశీర్వాదములను, మంచి ఈవులను దేవుడు అనుగ్రహిస్తాడని ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉండగా దేవుని మాటలు వినటం మనం నేర్చుకుందాం. దేవుని మాటలు వినటం ప్రారంభిద్దాం. ఆయన ఆజ్ఞానుసారంగా జీవిద్దాం. ఆయన మాట ప్రకారంగా నడుద్దాం. చాలా మందికి దేవుని మాటలో బైబిల్ ప్రకారం నడవాలంటే చాలా విసుగండి. ఏంటండి బైబిల్ ప్రకారం నడిచేది? ఆ బైబిల్ అంతా సినిమాలు చూడొద్దంటారు, సీరియల్ చూడొద్దంటారు, బూతులు మాట్లాడొద్దంటారు, చెడు స్నేహాలు చేయొద్దంటారు. ఏంటండి అదే అని చాలా మందికి ఈ మార్గంలోకి రావటానికి మనసు అంగీకరించదు. బైబిల్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా మందికి విసుగు. కాదు కదండి, మనము దేవుని సంగతుల్లో మనం ఎప్పుడు కూడా విసుగుపడకూడదు. శ్రద్ధ కలిగి దేవుని మాటలను వింటూ ఆయన వాక్య ప్రకారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థములతో మనలను ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం మనను హెచ్చరిస్తూ ఉండగా దేవుని మాటలను వెంట మనం ప్రారంభిద్దాం. దేవుని మాట ప్రకారంగా నడుద్దాం. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నడుద్దాం. దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైన దీవెనలను మనం పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, కృపానిధివైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. ప్రభా, ఉదయకాలం ప్రభా, ఈ కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడరయ్యా. అయ్యా నైనా, మీ మాట విని మీ వాక్యానుసారంగా మీ ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తేనైనా అయ్యా భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు అని మీరు మాట్లాడారు ప్రభా. అవును నాయనా, మేము నాయనా మీ గురించి దేవా మీ మాటలను సమ్మతించి మీ మాటలు విని ప్రభా మీ వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ ప్రభా మేము ఉండే వారికి ఉన్నట్టుగా మీరు సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యమును ప్రతి ఒక్కరి అంతరంగాల్లో మీరు ముద్రించండి. వాక్యానుసారంగా జీవించే కృపను ప్రభా అయ్యా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. అయ్యా మీకు స్తోత్రం దేవా. ఇది నాన్న ప్రభా బిడ్డల ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో మీరు తోడండి. క్షేమాన్ని అనుగ్రహించిన అయ్యా మీకు స్తోత్రం దేవా. ఇది నాన్న జన్మదినాలను, వివాహ దినాలను జరుపుకుంటున్న వారిని మీరు దీవించండి. అయ్యా దీర్ఘాయుత బిడ్డలను మీరు నింపండి. ఇటువంటి జన్మదినాలు, వివాహ దినాలు వారు ఇంకా అనేకమైనవి జరుపుకున్నట్టుగా నాయన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. కుటుంబాల శాంతిని, సమాధానమును, సమృద్ధిని మీద ఇచ్చేయండి. ఉదయకాల దేవునులతో బిడ్డలందరినీ మీరు నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జేమ్స్లో రక్తమే జయం. యేసు రక్తమే జేమ్స్లో రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, 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 ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృప, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని ప్రజలందరికీ, వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేడు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.